ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని వెదురుబీడం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మైలవరం తెదేపా మహాకూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్. జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. 2019లో ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మైలవరం నియోజకవర్గానికి అన్యాయం చేశారు. మన ప్రాంతానికి రాష్ట్రం విభజింపబడిన తర్వాత తెలంగాణ నుంచి నీళ్లు రాకుంటే తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదలెట్టి 4,900 కోట్లకు గాను 4,100 కోట్లు ఖర్చు చేసి 90% ప్రాజెక్టు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో 5% పని కూడా చేయకుండా మనకి రైతాంగానికి అండదండగా మన ప్రాంతానికి వరప్రధానమైన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఆపి అలాగే మన దగ్గరలో వచ్చిన అమరావతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకొని కేవలం మీట నొక్కితే ఓట్లు చాలని తప్పితే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, ఆదాయాన్ని పెంచాలి, ఆదాయం ద్వారా పేదలకి సంక్షేమ పథకాలు అమలు చేయాలనే కార్యక్రమం కాకుండా బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చి ఖర్చు పెట్టాలనే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నందువల్ల ఈ రోజు మన రాష్ట్రం అప్పులు పాలైంది, దివాళా తీసింది. తప్పకుండా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి అధికారంలోకి రావాలి. కూటమి 2014లో అధికారంలోకి వస్తే అమరావతి వచ్చింది, చింతలపూడి ఎత్తిపోతల పథకం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతానికి ఉపయోగపడే 2 ఆపారు. అంతేకాకుండా ఇది 5 సంవత్సరాల కాలంలో ఈ మన నియోజకవర్గానికి అభివృద్ధి కలిగిన ఏ ఒక్క రూపాయి కూడా మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయకుండా మన నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారు. కాబట్టి మీరందరూ ఆలోచించండి. కూటమి అధికారంలోకి వస్తే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తవుతుంది. కూటమి అధికారంలోకి వస్తే అమరావతి వస్తుంది. కూటమి అధికారంలోకి వస్తే మన గ్రామాల్లో రోడ్లు బాగుపడతాయి. కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, సంపదని సృష్టించి పేదలకి సంక్షేమ పథకాల రూపేణ అమలు చేయాలన్నా పవన్ కళ్యాణ్ గారు